ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: తాను తాను అనుకున్న అహంభావి కర్మము చేయుటకు తగినవాడు. మరి అహంభావన శూన్యుడు జ్ఞాన సాధన యోగ్యుడు. జ్ఞానము క్రియ కాదు, బ్రహ్మము శాశ్వతమైనది, సర్వత్రా ఉన్నది అని భగవాన్ అంటున్నారు. మనిషి అజ్ఞానిగా ఉన్నప్పుడు భావాలకి, వికారాలకి, వ్యాపకాలకి, అనుభవాలకి, రాగద్వేషాలకి, సుఖ దుఃఖాలకి వచుడు అవుతూ ఉంటాడు. ఎందుకంటే తనను తాను కర్తను అని అనుకుంటూ ఉంటాడు. కర్తృత్వంతో, భోతృత్వంతో వాడు అన్నీ తనే చేస్తూ సుఖిస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. తన వల్లే అన్నీ జరుగుతున్నాయి, నేను చేయకపోతే ఇంకా ఎవరు చేస్తారు అనేటువంటి ఒక బలమైన భావన అతనిలో ఉంటుంది. కర్మ అనేది అహంకారం మీద ఆధారపడి ఉంటుంది, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ అహంకారం ఎక్కడ ఉంది? ఈ అహంకారం అనేది దేహానికి, ఆత్మకి నడుమ ఉంది. ఈ అహంకారము తన మూలంలో విలీనమైపోయి తన రూపాన్ని పోగొట్టుకుంటే ఇంకా కర్మ ఎలా నిలుస్తుంది? నేను అక్కడ లేనప్పుడు కర్మ లేదు, జన్మ లేదు. అసలు అహంకారం అక్కడ అసలు పుట్టనే లేదు. అందుకే గురువుగారు చెప్తూ ఉంటారు, ఆది నుంచి అహంకారము జనించనే లేదు అని అంటున్నారు. కానీ వ్యక్తిత్వంతో వీడు లేనిది ఉన్నట్లుగా భావించి ఉంది అనుకొని భ్రమలో పడి తానే కర్తయ్యని కర్మలు చేస్తూ ఉంటాడు. అసలు కర్మ అనేది జడము, దానికి చలనము లేనిది. మరి అటువంటప్పుడు కర్మలు అనుభవించవలసింది వ్యక్తులైనా కూడా కర్మను అనుభవించడానికి అక్కడ ఈశ్వరుని యొక్క శక్తి కావాలి. కర్మ అంటే ఏమిటి? యాక్షన్. కర్మ జరగాలంటే జ్ఞానం కావాలి. కర్మ ఫలితాలను ఎప్పుడు, ఎక్కడ అనుభవించాలో నిర్ణయించేది ఆ ఈశ్వరుడే. అహంభావి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మలను అనుభవించవలసి ఉంటుంది. ఇక్కడ అంటే తన తప్పులు దిద్దుకున్నా కూడా సంచిత కర్మలో ఇంకా ఎన్నో మిగిలి ఉంటాయి. అవన్నీ ముందు ముందు ఎన్నో జన్మాలను ఇస్తుంది. కొమ్మలను తీసే కొద్దీ చెట్టు బాగా ఎదుగుతుంది కదా, అలాగే కర్మను సరిదిద్దే కొద్దీ అది ఎక్కువ అవుతూ వస్తూ ఉంటాయి. కర్మకి మూలం ఏమిటో కనుక్కో అంటున్నారు భగవాన్. కర్తగా కర్మలను ఆచరించే నేను ఎవరని విచారణ చేసుకొని తన గురించి యథార్థాన్ని తెలుసుకోవాలి. అహంభావన శూన్యుడు జ్ఞాన సాధన యోగుడు అని అంటున్నారు. కానీ సాక్షాత్కారం అయితే కానీ నేను చేస్తున్నాను అనే భావన పోదు. ప్రారబ్ధం వలన జ్ఞానికి జీవితం కొనసాగిపోతూ ఉంటుంది. జ్ఞాని ఏమి చేసినా ఇతరుల కోసమే ఏదైనా చేయవలసి వస్తే చేస్తూ ఉంటారు. కానీ ఫలితాలు అతనిని ఏమీ ప్రభావితం చేయవు. జ్ఞాని చేసే పనులకు పుణ్యం కానీ పాపం కానీ అక్కడ అంటావు. జ్ఞాని ఏమి చేసినా లోకం దృష్టిలో ప్రామాణికం, ఉచితమైనదే అక్కడ చేస్తూ ఉంటారు. దేహంతో ఏవేవో పనులు చేస్తున్నట్టుగా కనపడవచ్చు, కానీ తనకు దేహమే లేదని జ్ఞానికి తెలుసు. అంటే మాడి మసి అయిపోయిన తాడులాగా కనపడినా కూడా దానితో దేనిని కట్టలేము. జ్ఞాని కూడా అంతే. మనకు అందరి వారి వలె కనపడవచ్చు, కానీ అది బయట ఆకారం మాత్రమే. దేహంతో తాదాత్మ్యం ఉన్నంత కాలము అని మనము తెలుసుకోవాలి. అంటే దీనిని అర్థం చేసుకోవటం మనకి చాలా కష్టము. అటువంటి ప్రశ్నలకు ప్రారబ్ధం పూర్తిగా క్షయమయ్యే వరకు జ్ఞాని యొక్క దేహము అక్కడ నిలుస్తుంది, ఆ తర్వాత రాలిపోతుంది అని మనము సమాధానం చెప్పుకుంటాము.
దీనికి ఉపమానంగా విల్లు నుండి విడివడిన బాణాన్ని చెప్తారు. దాని లక్ష్యాన్ని తాకేదాకా బాణం వెళ్తూనే ఉంటుంది. వాస్తవం ఏమిటంటే జ్ఞాని ప్రారబ్ధ కర్మతో సహా అన్ని కర్మలకు అతీతుడు. దేహం కానీ దాని కర్మలు కానీ అతనిని బంధించవు. కర్మయోగాన్ని బలపరుస్తుంటుంది గీత. యుద్ధం చేయమని అర్జున్ని ఒప్పిస్తాడు శ్రీకృష్ణుడు. జీవితంలో ఎన్నో మహత్కారాలను సాధించి ఆయన కార్యాచరణ పరాయణత్వానికి ఆదర్శప్రాయుడైనాడు. నీవు దేహానివి కావు, నీవు కర్తవి కావు అంటూ ప్రారంభిస్తుంది అక్కడ గీత. అంటే దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే తాను చేస్తున్నాననే భావం లేకుండా పని చేయాలంటారు. అహంకారం ఎప్పుడైతే సమసిపోయినప్పుడు కూడా పనులు కూడా కొనసాగుతూ ఉంటాయి. ప్రతి మనిషి ఏ ప్రయోజనం కోసమో రూపం తలుస్తాడు. తాను కర్తననే అతను భావించినా భావించకపోయినా ఆ ప్రయోజనము నెరవేరుతుంది. ఈ చివరికి వస్తే బ్రహ్మము శాశ్వతమైంది, సర్వత్రా ఉన్నది అంటున్నారు. సర్వత్రా ఉన్నదాన్ని దేహాత్మబుద్ధి గల ఈ మాయ నేను తెలుసుకోలేదు. అనుగ్రహం చేతనే ఆ ఆత్మ తనకు తాను తెలుసుకుంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. తాను అనుకున్న అహంభావి కర్మము చేయుటకు తగినవాడు. మరి అహంభావన శూన్యుడు జ్ఞానసాధన యోగ్యుడు. జ్ఞానము క్రియ కాదు. బ్రహ్మము శాశ్వతమైనది, సర్వత్రా ఉన్నది. మెల్లగా చదువమ్మా. తాను అనుకున్న అహంభావి కర్మము తాను అనుకోవటం ఏంటి? ఎలా చూడాలి మనం? అంటే వ్యక్తిత్వంతో గురువు గారు. వ్యక్తిత్వం ఎప్పుడు తలెత్తుతుంది? వ్యక్తిత్వము తాను కర్మ చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననే భావన దాకా పోవచ్చు, కర్మ దాకా పోవచ్చు. నీవు నిద్రలో ఏ కర్మను చేయటం లేదు. అవును గురుగారు. మరి నిద్ర లేవంగానే ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ఏమనుకుంటే నీకు కర్మలు ఆచరిస్తున్నావు అంటే ఆ గురుగారు నిద్ర లేచిన వెంటనే దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే జనిస్తుందో నేనంటే దేహము అనొక ఆలోచన వచ్చినప్పుడు అంటే అర్థం ఏంటి? తానుగా అనే దేహముగా దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడు మాత్రమే ఈ కర్మలు మొదలవుతాయి. గురువుగారు మరి నిద్రలో ఎందుకు లేవు మీ కర్మలు? అక్కడ దేహభావన లేదు కాబట్టి. అంటే ఏమిటి? తానుగా దేహం అన్న తలంపు తల ఎత్తలేదు. మోస్ట్ ఇంపార్టెంట్. అంటే తానుగా అంటే అర్థం ఏమిటి గురుగారు? తానుగా అంటే నేనుగా ఉన్న ఆత్మ నేనుగా దేహమేను అని అనుకుంటుంది ఇక్కడ. గురువుగారు అంటే నేను. ఈ నేను బయటకు వచ్చినప్పుడు దేహమే నేను. తానుగా నేనంటే ఈ దేహమేను. మీన్స్ సెల్ఫ్. తానుగా దేహంగా వచ్చింది బాగానే ఉంది నిద్రలో. అది ఆత్మే. ఆత్మ కాకుండా క్వశ్చన్ లేదు అక్కడ. గురువుగారు
కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? తాను తానుగా అంటే నేనంటే ఈ దేహమేను ఉమ్, అనే మొట్టమొదటి ఆలోచన తల ఎత్తినప్పుడు తాను తానుగా ఉమ్, మనం మొదలు పెడుతున్నావు. ఎందుకని? నువ్వు కర్తవ్యం అనుకుంటున్నావు ఆటోమేటిక్ గా. ఆ గురువు గారు. ఉమ్, నీకు కర్తృత్వం ఎప్పుడు వచ్చింది? దేహాత్మ బుద్ధి జనించిన తర్వాత వచ్చింది, ఉమ్, ముందు రాలే. ఉమ్. అంటే తాను తాను ఆత్మనని మర్చిపోయి కర్తృత్వం దేహం అనే భావన అమ్మ విను, మర్చిపోయిందో లేదు వాడికి తెలియదు. తెలీదు. ఉమ్, మనం నిద్రలో ఉండటం నేనంటే ఆత్మనని ఉమ్, 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 మహర్షి చెప్పుకోవటానికి ఆత్మను మరిచి అన్నాడు. ఉమ్. అవటానికి చెప్పిన మాట మరిచి అనే పదం ఆ గురువు గారు. ఉమ్, జీవభావనతోటి మరిచాడు అనుకుంటున్నావు నువ్వు. లేదు, ఉమ్, ఉమ్. ఆత్మే కర్తృత్వ భావనతో జీవుడిగా ఇక్కడ ప్రవర్తిల్లుతుందని అర్థం చేసుకోవాలి. ఆ గురువు గారు. ఉమ్, వాడే పావుగా కనపడుతుంటది, ఉమ్, ముత్యము చెప్పే వెండిగా కనపడుతుంటది, ఉమ్. ఆత్మే జీవుడిగా కనపడతాడు. అట్లా ఆ గురువు గారు. ఉమ్, అమ్మా, ఆ గురువు గారు. నువ్వు ఆత్మ ఆత్మగా ఉంటే నీకే గొడవ లేదు. అవునవును గురువు గారు. ఉమ్, గతంలో నువ్వు కర్మలు ఆచరిస్తున్నా అవును, 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 తల్లి, అవును గురువు గారు. అవును, అవును. ఇతరులు ఏమైనా కర్మలు ఆచరిస్తున్నావా? లేదు, 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 లేదు. ఉమ్, మరి రాయిచే ఉన్నావుగా హాయిగా. అవును. మరి ఈ కర్మలు వృత్తులు ఏమైనాయి? ఎందుకు లేవు? ఉమ్, కారణం తాను తానుగా అదే అనుకోవటం లేదు అక్కడ. ఉమ్, తాను తానుగా అంటే తనకు తానుగా ఉమ్, అనుకుంటున్నావు నువ్వు. నేనంటే పద్మజిని, దట్స్ ఆల్. ఉమ్, ఉమ్, ఇన్ని రకాలుగా చెప్పుకున్నా ఐ డోంట్ యాక్సెప్ట్ అంటావు. ఎందుకని? ఉమ్, ఉమ్. నీవు ఆత్మగా ఉంటూ దేహమే నేను అన్న పద్మజిగా మరి అనుకుంటున్నావా లేదా అవును, ఇక్కడ? అవును గురువు గారు. అవును అనుకుంటున్నాను. ఉమ్, ఎవరు అనుకుంటున్నారు? తాను తానుగా అనగా ఉన్న ఆత్మే ఆత్మ పాయింట్. అనుకుంటా అంతే. ఉమ్, ఆత్మగా నీకు తెలియదు. ఉమ్, ఉమ్, తాను ఆత్మై ఉంటూ ఉమ్, ఎప్పుడైతే నీకు దేహముతోటి అసోసియేషన్ వచ్చిందో ఉమ్, వాన్నే ఆదిశంకరులు దేహాత్మ బుద్ధి అన్నారు. ఉమ్, అప్పుడు కర్మలు మొదలైనవి. ఉమ్. ఎందుకు మొదలైంది? కర్తృత్వంతో కూడుకున్న ఇవన్నీ. ఆ గురువు గారు. ఉమ్, నాది నాది, వారు వీరు. ఇది చెప్తాను ఆ గురువు గారు. ఉమ్. మెల్లిగా ఇంకో సెంటెన్స్ చదువు. తాననుకున్న అహంభావి కర్మము చేయుటకు తగినవాడు. ఎందుకని? ఎందుకు అనుకోవాల్సి వచ్చింది? ఉమ్, వాడి వాసనలు అసలు కోరికలతో కోరికలు. వచ్చాడు. ఉమ్, ఉమ్, నాకు ఇది కావాలి, ఇది ఉమ్, బాగుంటుంది, ఉమ్, పైగా నా బాధ్యత, ఉమ్. నేనే చెయ్యాలి. నువ్వు నాది అని ఎప్పుడైతే అనుకున్నావో కర్మ మొదలైంది. అలే. అట్లా ఉమ్, ఉమ్. ఏమ్మా? ఆ గురువు గారు. ఉమ్. ఇప్పుడు తర్వాత పార్ట్ చూడు. మరి అహంభావ శూన్యుడు జ్ఞాన సాధన యోగ్యుడు. ఒక్క నిమిషం. ఉమ్, అహంభావ శూన్యుడంటే ఏమిటి? బయటికి వచ్చాడు, ఉమ్. దేనితోనూ అసోసియేట్ కావటంలే. ఆ గురువు గారు. ఉమ్, అహం ఉమ్, భావనల జోలికి పోవటంలే. ఉమ్, అహంభావ శూన్యుడు. ఉమ్.
ఆత్మగానే ఉన్నావు బయటకు వచ్చి, ఉమ్, కానీ దేహంతో లింక్ కావటల్లా. ఉమ్. అహం భావన అంటే ఆలోచన. ఆలోచన లేకుండా ఉన్నాడు. ఉమ్, దేహాత్మ బుద్ధి తల ఎత్తకుండా ఉన్నటువంటి ఉమ్, అహం భావ శూన్యుడు అన్నారు. ఎందుకని? కనెక్టివిటీ లేదు అక్కడ. ఉమ్. మరి లేకపోతే ఆత్మగానే ఉన్నాడు ఇక్కడ. బాగా పాయింట్ ఉమ్. అది. ఆ సెంటెన్స్ చూడేమన్నారు? ఆ గురుగారు. అహంభావన శూన్యుడు జ్ఞాన సాధన యోగ్యుడు. సాధన ఏమిటి? యోదే ఆ జ్ఞానంగానే ఉంటాడు. ఆ గురువు గారు జ్ఞానంగానే ఉంటాడు. అవును. ఉమ్, That's all. ఉమ్, అంటే అర్థమవటానికి చెబుతున్నారు. ఉమ్, నీవు దేహాత్మ బుద్ధితో కర్మలు ఆచరిస్తున్నావు. ఉమ్, దేహాత్మ బుద్ధి తల ఎత్తకపోతే నీవు ఆత్మగా నిలిచి ఉంటావు అని చెప్పాలి. ఉమ్, ఆత్మ సాధన అంటే ఆత్మని గుర్తిస్తూ ఉంటావు. ఇది లేకపోతే అని అర్థం. ఉమ్, ఇప్పుడు కూడా ఈ జాగ్రత్తావస్థలో కూడా దేహాత్మ బుద్ధి తల ఎత్తకపోతే ఉమ్. అహంస్మరణగానే ఉంటావు. అంటే ఆత్మ సాధనకి యోగ్యుడు అని ఎందుకంటున్నావు? ఆటోమేటిక్ గా అదే అవుతావు అక్కడ. అదే అవుతానండి ఆ గురువు గారు. అంతేగాని ఇక్కడికి దాకా వచ్చి ఇంకేదో సాధన చేసి ఆత్మగా ఉంటావని అనుకోబాకు. సాధన లేదు. అహంకారము తల ఎత్తకపోతే, దేహ బుద్ధి తల ఎత్తకపోతే తాను ఆత్మేను అని చెప్పారు. సరే, అనుగ్రహం చేత ప్రకాశించడం అదంతా కాసేపు పక్కకు పెడదాం. మాటలు ఎవరికి చెబుతున్నారు? అహంభావి ఉన్నవాడికి చెప్తున్నారు. వ్యక్తిత్వంతో ఉన్నవాడికి చెబుతున్నారు. తానుగా నీవు దేహాత్మ బుద్ధితో ఉన్నప్పుడు కర్మలు ఆచరిస్తావు, కర్మ ఫలితాలు పొందుతావు. ఈ అహంభావన తల ఎత్తకపోతే నీవు ఆత్మ సాధనకి ఎలిజిబిలిటీ అంటున్నాడు. పైగా ఎలిజిబిలిటీ ఏముంది? ఆటోమేటిక్ నువ్వు అదే ఉంటాడు. ఈ విధంగా చెప్తావు. ఇంకో మాట, ఇంట్లో నుంచి బయటికి రాకపోతే నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు అన్నట్టు. ఇంట్లో నుంచి బయటికి రాకపోతే నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు అన్నట్టుగా, ఇంట్లో దానికి అర్హత అన్నట్టుగా చెబుతున్నారు. తర్వాత సంగతి చూడేమన్నా ఉంటేమో. జ్ఞానము క్రియ కాదు. ఒక్క నిమిషం. ఏ జ్ఞానము? ఆత్మజ్ఞానము క్రియ కాదంటున్నారు. కార్యాకారణ సంబంధములతోటి, కర్మలు కర్మ ఫలితాలతోటి సంబంధం లేదని చెప్పటం. ఇక్కడేమో నువ్వు కర్మలు ఆచరిస్తున్నావు. కర్మలు ఆచరించటం వల్ల ఆత్మ ప్రకాశించదు అని చెప్పటం. అవును. క్రియల వల్ల క్రియల వల్ల ఆత్మ ప్రకాశం అవ్వదండి. క్రియ కాదు. క్రియ అంటే ఏంటి? కర్త కర్మ క్రియ. గురుగారు ఒకటి కర్తృత్వంతో నేను చేస్తున్నాను, క్రియాఫలితం కింద నీకు ఆత్మ ప్రకాశించడానికి కుదరదు. అది పాయింట్. అహం స్ఫురణ, ఆత్మ ప్రకాశము క్రియ కాదు. క్రియ అంటే నీవు కర్తృత్వంతో కర్మలు ఆచరిస్తే కర్మ ఫలితం కింద
ఆత్మ ప్రకాశించదు అని చెప్పారు. గురుగారు. ఆర్ యు గెటింగ్ ది క్లారిటీ? అర్థమైంది గురుగారు, అర్థమైంది. కాబట్టి అహం స్ఫురణ క్రియ కాదు. కర్తృత్వంతో నువ్వు ఎన్ని కర్మలు చేసినా ఫలితం కింద ఆత్మ ప్రకాశించదు. అదే కదా ఉపదేశాలలో చెప్పుకుంది. మహాసంద్రము చర్యలు, వృద్ధి నిరోధకములు గమ్యాన్ని చేర్చవని మహర్షి ఎన్ని రకాలుగా ఎక్కడ మాట్లాడిన ఒకే విషయాన్ని బద్దాలు కొట్టినట్టుగా చెబుతూ రిపీట్ చేస్తారు. అదే. అవును గురుగారు. కొత్త విషయాలు ఏమి ఉండవు. ఏం చెప్తారు, ఇంకా ఏం చెబితే ఏమి చెప్పరు. అది ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక కొలిమిలో బాగా కాలుతున్నటువంటి ఇనుప ముక్కని తీసుకుని దాని మీద సుత్తితో కొడుతుంటే ఎలా ఉంటుంది? సాగుతూ కొడుతూ ఉంటాడు. అవును గురుగారు. అటువంటిదే ఉపదేశ సారం. 30 శ్లోకాలు కావచ్చు, 700 ప్రశ్నలు సమాధానాలు కావచ్చు. ది ఎంటైర్ పర్పస్ ఈస్ హ్యామరింగ్ ది ట్రూత్, దట్స్ ఆల్. అవును గురుగారు. దాన్నే ఆదిశంకరులు మోహముద్గర అన్నాడు. అక్కడ అంటే హ్యామర్ కొట్టేది. మనం ఇక్కడ తమాషాగా చెబుతాం, సుత్తి కొడతారు. ఎందుకని? గురుగారు, సుత్తి చాలా అవసరం. ఎందుకని? ఇది స్థిరపడటానికి. నువ్వు నిద్రలాగానే కర్మలా చేస్తున్నావుగా, వద్దు, నువ్వు కర్తవ్య కాదు, నువ్వదేను అని ఎవరు అడిగినప్పటికీ అదే విషయం చెప్తూ వచ్చారు. భగవాన్ ఒకేసారి అహంకారం పైనే ఒక దెబ్బ వేశారు కదా గురుగారు, దానిపైన. ఎందుకని? అది లేదని చెప్పేసి ఉంది అంటూ పరిగెడుతుంది గురుగారు. అవును గురుగారు. ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, విచారించమని. అవును. నా మాట నీవు నమ్మక్కర్లేదన్నాడు. మరి మాట అన్నారు. ఉందేమో చూడు అన్నారు. ఆ విధంగా నీలో పరివర్తన తీసుకొచ్చారే తప్ప నెవర్ ఫోర్స్డ్ ఎనీబడి. అవును గురుగారు. జన్మార్యానికి రా, నేను చెప్పింది రూలు, నేను చెప్పింది సత్యము. అవును, ఆయన ఏనాడు చెప్పలేదు, భగవాన్ ఏ రోజు చెప్పలేదు. అనుభవం అది. గురుగారు నమ్మమంటల్లా, విచారించమంట. జస్ట్ మేక్ యువర్ ఓన్ ఎంక్వైరీ. అసలు ఈ దేహముతోటి ఏదన్నా కలిసిందా చూడు. ప్రశ్న వేసి వదిలేసేవారు. అవును గురుగారు. ఇప్పుడు అది బోధించేది కాదు, అందించేది కాదు. ఆ విషయం వారికే తెలుసు. కానీ వచ్చిన వాళ్ళు అమాయకంగా మీ అనుగ్రహం కావాలి, ఆశీర్వదించండి, మేము వెళ్ళిపోతాం, దేశ విదేశాలకు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి. బోధించటానికి వీలు లేని విషయాన్ని సూచించడం చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎంత ఓపిక, అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెప్పారమ్మా? అవును గురుగారు. ఎవరు లేరు తల్లి. అవును. ఎంతసేపటికి ఉపనిషత్తులు, వేదాలు, రిఫరెన్స్ చెప్పుకుని వెళ్ళిపోయినారే తప్ప చాలా ఓపికగా ఎందరూ ఎన్ని రకాలుగా అడిగినప్పటికీ అది ఉందేమో చూడు, నీవు అదై ఉన్నావు,
ఒకే మాటని పలు రకాలుగా చెప్పారే తప్ప ఉమ్, హీ నెవర్ ఫోర్స్డ్ ఎనీబడి. ఉమ్, ఒక సందర్భంలో అయితే ఉమ్, విచారం చెయ్యమంటే మీ సూచన కదా, ఉమ్, ఎందుకు వాళ్ళకి తోచింది చెయ్యమంటారని అడిగారు మహర్షి. ఉమ్. నేను విచారం చెయ్యలేను దేవుడా అంటే చేయమని ఎట్లా చెబుతాను, తనకు తోచింది ఏమన్నాను అంటాడు ఏమని పైగా. చెప్పారు? అవును అన్నారు. ఎప్పటికైనా ఇక్కడికి వస్తారే పొమ్మన్నాడు. అవునవును గురుగారు. ఎప్పటికైనా ఇక్కడికంటే అర్థం ఏంటి, తిరువణంలే కాదు ఆత్మప్రకాశం. ఆత్మప్రకాశాన్ని. ఉమ్, అటువంటి మహనీయుడు ఉమ్, నా భూత భవిష్యత్ మళ్ళీ ఇంకా రాడమ్మా. సారు. ఉమ్, సృష్టిలో ఒక్కసారి మాత్రమే ఉమ్, ఏర్పడుతుంది. ఆ గురుగారు. నువ్వు అవతారమను, గురువను, ఉమ్, దైవము, ఉమ్, మానవ రూపంలో ఉన్నటువంటి ఒక మెసెంజర్ అని ఏదైనా చెప్పుకో. ఉమ్, Such person will never come into existence. He is ultimate పైగా. ఉమ్. అల్టిమేట్ అంటే దాన్ని రివైవ్ చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. దమ్ములు ఉండవు. ఉమ్, సాధ్యం కాదు. దేర్ ఇస్ నథింగ్. ఉమ్, సామాన్యంగా సైంటిఫిక్ రిసెర్చ్ లో ఏదో ఒకటి కనుక్కుంటారు, అవును. ఇంకోటి లేదంటాడు, ఇదంటాడు, అదంటాడు. ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేసరికి ఉమ్, క్రిస్టల్ క్లియర్ గా ఇది ఇంతేను, ఉమ్, దాన్ని మార్చటం కానీ డెవలప్ చేయటం కానీ ఉమ్, ఉండదు. ఆ గురుగారు. ఉమ్, నా దృష్టిలో ఉమ్, మహర్షి ఇస్ ది అల్టిమేట్ మెసెంజర్ ఆఫ్ ట్రూత్. దట్స్ ఆ గురుగారు. ఉమ్, అందులో సందేహాలు ఎందుకని, ఉమ్. నా అనుభవం తోటి ఆయన కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దొరుకుతుంది. దొరుకుతుంది. అట్లా ఉమ్, టు అండర్స్టాండ్ మహర్షి యూ హావ్ టు బికమ్ మహర్షి. దట్స్ ఉమ్, ఊరికే ఆరాధించటం, వెళ్ళటం, తిరగటం, రావటం కాదు. ఆ గురుగారు. ఉమ్, The truth has to be experienced. ఉమ్, Only you will understand what is మహర్షి. ఉమ్, ఆయనే చెప్పుకున్నాడు, నా వల్ల కాదు, నేను ఎవరికి ఇవ్వను పొమ్మన్నాడు, నువ్వే తెలుసుకోవాలి పొమ్మన్నాడు. ఆ గురుగారు. ఉమ్. ఇంకేమైనా ఉంటే మా చదవటం అయిపోయిందే. బ్రహ్మము శాశ్వతమైనది, సర్వత్రా ఉన్నది. సరే, బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే జ్ఞానం. జ్ఞానము. జ్ఞానం అంటే అవేర్నెస్. అవేర్నెస్. ఆ గురుగారు. అవేర్నెస్ అంటే ఆత్మ. ఉమ్, ఆత్మ అంటే ఉనికి. ఉమ్, సర్వత్రా అనే పదాన్ని నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అని కాదక్కడ, ఉమ్, అసలు ఉన్నదే అది అని చెప్పు. ఆ గురుగారు. సర్వత్రా, ఉమ్, ఇట్ alone is in existence. ఆ గురుగారు. ఉమ్, మనకు తెలుగు భాషలో అంతా అన్నారు అనుకో, ఉమ్, అంతా అదే అంటే అది మాత్రమే ఉన్నదని అర్థం. ఉమ్, ఉమ్, నీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. ఉమ్, మీ ఇంట్లో నీ పత్రం ఉందనుకో, అంతా నీదే పత్రం అన్నారనుకో, ఉమ్. అంటే అర్థం ఏంటి, ఇంకోళ్ళు ఎవరు ఈ పత్రం చేయరని. అదే కదా. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, కాబట్టి ఉన్నదే అది. ఆత్మ. ఉమ్, సర్వత్రా, సర్వకాల సర్వావస్థల యందు స్వయం ప్రకాశమై ఉన్నది ఆత్మ అని చెప్పడం. ఉమ్, కాలంతో అది అదృశ్యం కాదని చెప్పడం. ఉమ్, ఉమ్, బ్రహ్మమన్నా, ఆత్మ అన్నా, ఉనికి అన్నా, ఉమ్, తురీయమన్నా, ఉమ్, సహజత్వం అన్నా, ఉన్నదన్నా, ఉమ్, నీవు అదేనన్నా, ఉమ్, అంతా కూడా ఒకే ఒక ఎరుకని సూచిస్తుంది. ఉమ్.
కదా. ఆ గురువు గారు. అదేనా బ్రహ్మ? ఇంకేముంది సెంటెన్స్ చూడు. బ్రహ్మము శాశ్వతమైనది, సర్వత్రా ఉన్నది. అది సర్వత్రా అనే పదం నువ్వు హర్స్వ దృష్టితో చూసినప్పుడు నువ్వు ఎక్కడెక్కడ చూస్తూ ఉంటే అదంతా అదే అన్నట్టుగా సర్వత్రా సర్వత్రా ఉన్నది. సృష్టి యావత్తు అని. ఆ, కానీ సృష్టి లేదు కదా. ఆ గురువు గారు. సృష్టి చూస్తున్నావు, కళ చూస్తున్నావు. సూర్య చంద్రాదులు గ్రహాలను చూస్తున్నావు, అన్లిమిటెడ్ గా చూస్తున్నావు. అదంతా ఏమిటి? ఆత్మేను అని చెప్పదు. నువ్వు ఎక్కడెక్కడ దృష్టి సారిస్తావో అదంతా కూడా ఆత్మేను అని చెప్పు. గురువు గారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సృష్టి యావత్తు ఆత్మలోనిదే అని చెప్పు. దీనికి ఆధారం అదే అని చెప్పు. అదే చెప్పడం. అంటే ఒక పక్కన మరి అహంకారానికి సృష్టి అవసరం కదా గురువు గారు. అమ్మా, ఎందుకు అవసరమైంది? సత్యం తెలుసుకోవటానికి. అంతవరకు ఆ మాట కూడా అడిగారమ్మా. సృష్టి యొక్క ప్రయోజనం ఏంటి? దాని రియాలిటీని తెలుసుకోవటానికి అన్నాడు. ఎదురుగుండా గ్రహాలు కనపడుతున్నారు, గ్రహాలు కనపడుతున్నాయి, ఎన్నో లైట్ ఇయర్స్ లో ఉన్నాయి, ఇవన్నీ గెలాక్సీస్ ఉన్నాయి. వాటి ప్రయోజనం ఏమిటి అన్నప్పుడు వాటి ఆధారం నువ్వు తెలుసుకోవడానికి. అంత గొప్పగా చెప్పిన మనిషి ఎవరున్నారు? గురువు గారు. కాబట్టి అహం స్ఫురణ ఏదైతే ఉన్నదో అదే సర్వత్రా ప్రకాశిస్తూ ఉన్నది ఈ విధంగా అని చెప్పారు. అర్థమైంది గురువు గారు. ఇంకేమైనా ఉందా? ఒకసారి పూర్తిగా చదువు. తాననుకున్న అహంభావి కర్మము చేయుటకు తగినవాడు, మరి అహంభావ శూన్యుడు జ్ఞాన సాధన యోగ్యుడు. జ్ఞానము క్రియ కాదు, బ్రహ్మము శాశ్వతమైనది, సర్వత్రా ఉన్నది. ఇక్కడ బోధించేటప్పుడు వ్యక్తిత్వాన్నే అడ్రస్ చేస్తూ ఉంటారు. వ్యక్తిత్వం లేకపోతే ఎవరికి బోధిస్తారు? అవును గురువు గారు. అవును, ఎవరు చెప్తారు? అవును. ఏమైనా రవి దీర్ఘ ఆలోచనలో పడ్డా ఏమైనా గ్రహాలు అడ్డుకున్నాయా? లేదు గురువు గారు, గ్రహాలు అంత దాకా ఆలోచన గ్రహాల దాకా వెళ్ళట్లేదు. చెప్పినాయన అంటే అసలైన సాధన సిద్ధించిన తర్వాత జరుగుతుంది గురువు గారు. అసలు సాధన అనేది చేసేవాడు ఉంటే అసలు సాధన కుశలు సాధన అనుకోవచ్చు. నువ్వు కర్తవ్యం అనుకుంటున్నావు కాబట్టి సుఖప్రాప్తికై నానా యాతనలు పడుతూ ఉంటావు. అంతకంటే ఇది శాశ్వతం అనుకుని దీన్ని నిలుపుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇది అసత్యం కాబట్టి వెళ్ళిపోతుంది, నీకు తెలియకుండానే పోతుంది. పండు రాలినట్టు రాలిపోతుంది. కనీసం నీకు పళ్ళు కనపడుతుంది, ఇక్కడ కనపడుతుంది రాలినప్పుడు. అదే ఆ పండు పక్వానికి వచ్చి రాలిపోయినట్టుగా అహంకారము అలా రాలిపోతుంది. పక్వానికి రావటానికి సమయం పడుతుంది అక్కడ. గురుగారు, ఇది ఇన్స్టంటేనియస్. ఇది తాడు అని తెలిస్తే పాము ఎగిరిపోయింది కదా.
అవునవును. ఇది అహం స్ఫురణ స్వరూప జ్ఞానం ప్రకాశంతో సృష్టి అక్కడ ఉంది. అంత ఉమ్. పెద్ద సృష్టి ఎగిరిపోయిందిగా. గురువు గారు. అవును. ఎందుకని ఒకటే నేను ఉన్నది, ఉమ్. రెండు నేనులు లేవు. ఉమ్. వ్యక్తిత్వ నేను, ఆత్మ నేను అంటూ ఉండదు. చెప్పినట్టు ఉమ్. అంటే అక్కడ ఎస్టాబ్లిష్ అవటము అంటే తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. కాదు, కాలేదు నువ్వు అనుకున్నావు, ఎస్టాబ్లిష్ అంటున్నావు. ప్రవృత్తి దృష్టితో చూస్తున్నావు, అవును. నాకు ఆత్మ తెలియడం లేదని. ఆత్మ ఎస్టాబ్లిష్ అయ్యే ఉన్నది, ఉమ్. ఏది కొత్తగా రాదు. ఎందుకని? నీ దృష్టి కర్తృత్వం మీద ఉంది, కర్మల మీద ఉంది, కర్మ ఫలితాల మీద ఉంది, సంసారం మీద ఉంది, బంధాల్లో ఉంది, రాగద్వేషాలతో ఉంది. అవును. మరి వాటిని నువ్వు సార్ట్ అవుట్ చేసుకోవాలిగా. అందుకని గురువు విచారం. గారు. మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా దేహం లేకపోయినా నువ్వు ఉన్నావుగా. ప్రతిరోజు నిద్రలో దేహం లేకుండా ఉన్నారు. అవును. అవును. అసలు ఆలోచన లేకపోయినా ఒక్కోసారి దేహం ఆలోచన లేని స్థితిలో కూడా దేహం స్ఫురణ ఉండదు. అసలు ఉందో లేదో అడిగి తెలుసు దేహం. ఉమ్. గురువు గారు. కాబట్టి అత్యంత తేలికైనది స్వరూప జ్ఞానం. నువ్వు కష్టం ఎందుకు పడుతున్నావు? ఈ కర్తృత్వము, నీ దేహం పుట్టుగా నిజం అనుకుంటున్నావు కాబట్టి సమస్య అక్కడ వస్తుంది. అంటే నిజము అనుకుంటాం అంటే నేనంటే మనస్సే కదా అనుకునేది. మళ్ళీ అది మనస్సును, అహంకారమును, దేహ బుద్ధి అను, కర్తృత్వమును, ఇవన్నీ కలిసి కదా నేను నడిపించేది. అవును గురువు. అంటే దాని నేచరే అటువంటిది అంటారా? ఇంకా అది దాని స్వభావమే. నీ సహజత్వము ఆత్మ, మాయా నేను స్వభావమే అటువంటిదా? మాయని ఉంటేగా. అవును. నువ్వు తావు స్వభావం గురించి మాట్లాడుతున్నావు. అవును. తావే లేదని. అంటే పాము కనిపించినంత సేపు పాము స్వభావం విషమని తెలుస్తూ ఉంటుంది. అలానే ఈ నయనం ఉన్నంత కాలము దాని స్వభావం అంతేనా అంటున్నా. స్వభావం అనేది ఎప్పుడు వస్తుంది? రియాలిటీ అయితే. అది అసలు అవును. ఇక్కడ అగ్ని యొక్క స్వభావం ప్రకాశము దహించటం. అవును గురు. నీటి యొక్క లక్షణము శీతలము, చల్లదనం, వాయువు చంచలతనం. ఇవన్నీ బాగానే అర్థమవుతాయి. మరి జీవుడి యొక్క స్వభావం, మాయాజీవుడి యొక్క స్వభావం ఏంటి? ఆత్మేను పాయింట్ అది. ఐ రిపీట్, అగ్ని యొక్క సహజత్వము దహించటము ప్రకాశము. అవును గురువు గారు. జీవుడి యొక్క ధర్మము, సహజత్వము అహం స్మరణే. నువ్వు ఎంతసేపటికి వాసనలు, కోరికలు, బంధాలు స్వభావం అంటున్నావు కాదు. అవును. ఓకే. దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ థింగ్స్. స్వభావం కాదండి. ఓకే. గురువు అర్థమైంది. కృష్ణ పరమాత్మ గీతలో కూడా పరధర్మము, స్వధర్మం అంటూ చెప్పుకొచ్చారే. అవును గురువు. పరధర్మము అంటే దేహాత్మ బుద్ధి,
స్వధర్మం అంటే ఆత్మస్థితి, ధర్మం అంటే లక్షణం. మతము కాదు, మార్గం కాదు, ఏది కాదు. దేవుడి యొక్క లక్షణము ఆత్మేను అని చెప్ప. మరి నీకు ఈ బంధాలు గిందాలు నీకు ఎందుకు అనిపిస్తున్నాయి? కారణం నీ ధర్మం మీద సూపర్ ఇంపోజ్ చేస్తున్నావు. డ్యూటీ ఉందని, బాధ్యత ఉందని. యు క్రియేటెడ్ దట్. అంటే క్రియేట్ చేసింది మళ్ళీ ఆ నేనే కదా గురుగారు, ఆ మనస్సే కదా. ఆ మనస్సు అంటే అహంకారమేగా. అవునవును. దాని ధర్మానికి దూరం అయిందిగా. అదే తన ధర్మానికి దూరం అయ్యి తనే ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుకొని తనే దుఃఖిస్తుంది కదా. అందుకనే చెప్పటం, ఇది దాని లక్షణం కాదు అని చెప్పటం. ఓకే. యు ఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. జీవుడు అంటే బంధాల్లోనే ఉంటాడు అని. కాదు కాదు, కరెక్ట్. అవునవును. జీవుడు అంటే ఆత్మేను. జీవుడి యొక్క ధర్మము అహం స్ఫురణ. అంతేగాని పునరపి మరణం, పునరపి జననం ఇది కాదు అని చెప్పటం. అదే. ఒకవేళ వాడి స్వభావం అదే అయితే అసలు దుఃఖం రాకూడదు. దుఃఖమే వాడి స్వభావం అయితే దుఃఖం రాకూడదు. అవును అవును. అంతేగా మరి. వీడి సుఖాన్ని కోరుకుంటున్నాడంటే వీడి స్వభావం దుఃఖం కానట్టే. అంటే వీడి స్వభావం బంధాల్లో నుంచి బయటపడుతున్నాడంటే బంధం కానట్టేగా. అంతేగా మరి. ఏమా సరోజ ఏమైనా ఉందా? ఏం లేదు గురువు గారు. అదే మీరు ఇప్పుడు అన్నారు కదా, అంటే ప్రపంచము నాలోనే ఉంది, అదే బయటికి చూస్తోంది. నేను దేహాత్మ బుద్ధితో ఉండబట్టి ఇవన్నీ కనిపిస్తున్నాయి. నేనుగా ఉంటే ఇదేమీ ఉండదు, జ్ఞానంతోనే ఉంటాను. అంతే కాదు, ఆల్రెడీ ఉన్నావు. గురువు గారు, అయితే ఈ దేహాత్మ బుద్ధి కవరప్ చేసేసి జీవుడిని నేను అని అనుకొని వాసనల వల్ల ఆ జ్ఞానం తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకు తెలుసుకోలేవు? ఇది అనుకోవడం మానేపోని. అదే గురువు గారు, అదే ఆ భావన వల్లే జరుగుతోంది ఇదంతా అంటున్నాను గురువు గారు. ఆ భావన లేకుండా, ఆలోచన లేకుండా ఉంటే ఆ ప్రశాంతంగానే ఉంటుంది. ప్రశాంతం ఉంటాం కాదు తల్లి, నువ్వు ఆత్మవేను అని చెప్పు గారు. గురువు గారు, అదే ఆత్మ అంటేనే బ్లిస్ కదా గురువు గారు. కదా అంటే కదా అంటే మళ్ళీ మానసికం. కరెక్ట్ గురువు గారు. అవును అవును గురువు గారు. శ్రీనివాసరావు గారు, అదృశ్యం ఏదో ఏమన్నా ఉంటే చెప్పండి. యు ఆర్ ది థింక్ ట్యాంక్. ఆభరణం కూడా బంగారమే అని చెప్పాలి. మాయ కూడా రియాలిటీ అన్నారు కదా. ఏమండి? మాయ ఇస్ ది రియాలిటీ. అవును. సర్వం కల్విదం బ్రహ్మ, అది మాత్రమే ఉన్నది, అంతా బ్రహ్మమే. సృష్టి, భగవంతుడు, జీవుడు అందరూ కూడా బ్రహ్మమే.